ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని నూరుల్ హుదా మదర్సాలో అబ్దుల్ వహాబ్ సాహెబ్ కుటుంబ సభ్యులు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ముస్లిం మత పెద్దలతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి సమాధి వద్ద దువా ప్రార్థన చేశారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ముస్లింల ఆర్థికవేత్త ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ గారు యొక్క సేవలు ఆజారామం. వారు యొక్క మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటు. ప్రముఖ ఇస్లామియా పండితుడు, ఇస్లామియా న్యాయ నిపుణుడు, 60 ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య, ఖురాన్, హదీస్ బోధనతో గడిపిన ఆయన మదర్సాలో సేవలు అందించారు. 50 ఏళ్లుగా రాష్ట్ర తబ్లిగే జమాత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2008 నుంచి రాష్ట్ర జమియత్ ఉలమాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. నెల్లూరులో 50 ఏళ్ల క్రితం అరబిక్ కాలేజీని ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటి నుంచి దాని వ్యవస్థాపకుడిగా వారే కొనసాగుతున్నారు. జీవితాంతం ఇస్లాం మత ప్రబోధకుగా పనిచేసిన మౌలానా ముఫ్తీ అబ్దుల్ నెల్లూరు జిల్లాలోని తొలి ముఫ్తీగా గుర్తింపు పొందారు. ఆయన మరణం ఇస్లాం మతానికి, వేలాది మంది ఇస్లాం విద్యార్థులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కోరాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను.